వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ కూడా వచ్చింది. అమరావతి రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు, ట్రంక్ రోడ్ల నిర్మాణంతో పాటుగా ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ భవనం, హైకోర్టు, ఏఐఎస్ ఆల్ ఇండియా సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల భవనాలు, గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్స్, గ్రూప్ 4 ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణమే చేస్తూ ఉన్నారు. వాటికే దాదాపుగా 49,000 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి రైతులకి రిటర్నబుల్ ఇచ్చిన ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో 80,000 ఫ్లాట్లకి రోడ్డు సదుపాయం కల్పించాలి, అండర్ గ్రౌండ్ సదుపాయం కల్పించాలి, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ వేయాలి, ఇక ఇంటర్నెట్, డ్రైనేజీ సదుపాయాలు, డ్రైనేజీ వెళ్ళే సదుపాయాలు, మంచినీటి సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. దీనికి దాదాపుగా 36,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక 2-3 సెక్టార్స్లో మాత్రమే ఇప్పటికి టెండర్స్ పిలిచింది. ఆ ప్రాంతాల్లో వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్లో మౌలిక సదుపాయాలకి. తాజాగా సిఆర్డీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 గ్రామాల్లోని 4,000 ఎకరాల్లో రైతులకు ఇచ్చిన భూములు ఫ్లాట్స్లో డెవలప్మెంట్ చేసేందుకు 1,800 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి రాజధానికి సంబంధించి రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాబోయే 10 నెలల్లోనే రైతుల ఫ్లాట్స్కి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. రోడ్డు లేకుండా, డ్రైనేజీ వ్యవస్థ లేకుండా, విద్యుత్ సదుపాయం లేకుండా రైతులు ఆ ఫ్లాట్స్ ఏదైనా డెవలప్మెంట్కి ఇచ్చుకోవాలన్నా, వారే భవనాలు నిర్మించుకోవాలన్నా కూడా సాధ్యం కావడం లేదు. ట్రంక్ రోడ్ల నిర్మాణం కొలికొస్తే ఆ తర్వాత రైతులకు సంబంధించిన ఫ్లాట్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంది. ఈలోగా ఒక 8 గ్రామాల్లో రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ డెవలప్మెంట్ చేయడానికి సిఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లోనే టెండర్స్ పిలవబోతా ఉన్నారు. ఆ టెండర్స్ ఎవరు దక్కించుకోబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.